హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ 4mm రెడ్ బీడ్స్ అలానే వైట్ బీడ్స్ పెరల్ బీడ్స్ అండి. ఈ పెరల్ బీడ్స్ ఉపయోగించి మనమైతే బ్యూటిఫుల్ మినీ పర్స్ అయితే మేక్ చేద్దాం. మనకేంటంటే దీనిలో రెడ్ కలర్లో వచ్చేసి హార్ట్ షేపు చుట్టూ బార్డర్ లాగా వైట్, ఇలా రెడ్ వైట్ కాంబినేషన్లో అయితే చేద్దాం. నేనేంటంటే 4mm బీడ్స్ చాలా స్మాల్ సైజ్ అయితే ఇవి 4mm అయ్యి ఉండొచ్చు, లేకపోతే 3mm అయినా అయ్యి ఉండొచ్చు. చూడండి, దాంతోపాటు మనకి సిజరు, నీడిలు, దాగా ఇవి అవసరం. ఇవి 3mm 4mm అనేది అయితే క్లారిటీ అయితే లేదండి, ఆల్రెడీ చాలా రోజుల క్రితం అయితే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే అన్నిటికంటే చిన్న సైజులో ఈ పర్స్ రావాలని అయితే నేను ఈ బీడ్స్తో మేక్ చేస్తున్నాను. కొంచెం జూమ్ చేసి అయితే నేను వీడియో చూపిస్తాను. చూడండి, స్టార్టింగ్ వచ్చేసి మనం ఇలా 4 బీడ్స్తో అయితే వేసుకుంటాం. స్టార్టింగ్ బీడ్కి అయితే తీసుకొని రావాలి. ఇదే బేసిక్ మెథడు బీడ్ వర్క్లో అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే వైట్ రెడ్ కాంబినేషన్ కాబట్టి నేను కొంచెం క్లారిటీగా హార్ట్ షేప్ రావడానికి మనం బీడ్స్ ఎలా వేసుకోవాలి అని అయితే చూపిస్తానండి. చూడండి, ఇక్కడ మనం వైట్ బేస్ చేసుకుంటున్నాం కదా, బేస్ బీడ్గా వైట్ ఉండేటప్పుడు ఒక కలరు అంటే ఒక వైట్ బీడు, దాని తరువాత వచ్చేసి 2 రెడ్ బీడ్స్ అనమాట. స్టార్టింగ్లో 1 వైట్ కలరు, తర్వాత 2 బీడ్స్ వచ్చేసి రెడ్ కలర్ ఇలా వేసుకోవాలి. చూడండి, మనం ఏంటంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం కొంచెం 1-2 టైమ్స్ అట్లా దారాన్ని అయితే మీరు తిప్పుకున్నారనుకోండి బాగుంటుంది. ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లవర్ అయిన తర్వాత మనకి ఏంటంటే చూడండి, బేస్ బీడ్గా అయితే మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇలా రెడ్ కలర్ వచ్చేటప్పుడు ఏంటంటే ఫస్ట్ రెడ్ బీడ్ వస్తుంది, దాని తరువాత 2 వచ్చేసి మనకి ఏంటంటే వైట్ బీడ్స్ వస్తాయి. మీరు కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుద్ది. కాకపోతే ఏంటంటే ఇంత క్లారిటీగా ఎందుకు చూపిస్తున్నానంటే మీకు హార్ట్ షేప్ ఎలా రావాలి అని. ఒక్క బీడ్ తప్పైనా సరే రాదు కదండి, దానికోసం. ఓకేనా. తర్వాత 4th లైన్ వచ్చేసి మనకి ఏంటంటే 3 బీడ్స్ కూడా వైట్ వేసుకుంటాం. ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి మనకి. చూడండి, ఇలా 4 లైన్స్, అట్లనే మనం ఏంటంటే ఎక్స్ట్రా మనం లైన్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చేటప్పుడు 3 లైన్స్ వేసుకుంటే సరిపోద్ది. ఇది ఫస్ట్ వన్ అయితే అయ్యింది, అంటే ఒక లైన్ అయితే కంప్లీట్ అయింది కదా. మనకి వైట్ అయితే బేస్ బీడ్గా వస్తుంది. వైట్ బేస్ బీడ్గా వచ్చేటప్పుడు మీకు దారం ఎటువైపు వచ్చిందో చూడండి, ఎటువైపు వచ్చిందో చూసుకొని మనకేంటంటే బోర్డర్ సైడ్ వైట్ ఉండేటట్లు, లోపలికి రెడ్ ఉండేటట్లు అయితే బీడ్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి 3 వేసుకుంటాం. దాని తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి మనం 2 రెడ్ బీడ్సే వేస్తాం. ఇవి ఏంటంటే మనకి మిడిల్లో ఉంటాయి. హార్ట్ షేప్ మనకి మిడిల్ మొత్తం హార్ట్ షేప్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం రెడ్ బీడ్సే వేసుకుంటాం అన్నమాట. చూడండి ఇట్లా. నెక్స్ట్ థర్డ్, నేను ఇలా ఎందుకు చూపిస్తానంటే అర్థం అవడం కోసం. అర్థమైంది కదా. స్టార్టింగ్ మనకి వైట్ బీడ్స్ వచ్చేటప్పుడు ఒక వైట్ 2 రెడ్, దాని తర్వాత 2 రెడ్ బీడ్స్, దాని తర్వాత కూడా 2 రెడ్ బీడ్స్ వేసుకుంటాం. లాస్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఒక రెడ్ బీడు, ఒక వైట్ బీడు. మీకు దారం ఎటువైపు నుంచి వచ్చిందని చూసుకొని దాన్ని బట్టి అయితే వేసుకోండి. 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇప్పటికీ. ఇంకా సింగిల్ ఒకే ఒక లైన్ అయితే మిగిలింది. దానికి మనం ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి రెడ్డే కదండి బేస్ వచ్చింది, రెడ్ని బేస్ బీడ్గా తీసుకుంటాం. ఒక రెడ్ కలరు అట్లనే 2 వైట్ కలర్ బీడ్స్ వేస్తాం. అంటే ఇక్కడ మనకి చూడండి సెకండ్ లైన్లో 2 బీడ్స్ వచ్చాయి కదా, ఆ 2 బీడ్స్కి మధ్యలో మనకి ఏంటంటే రెడ్ కలర్ వచ్చేటట్లు ఉండాలి. దాని తర్వాత వచ్చేసి 2 కూడా వైట్ బీడ్స్ వేయాలి. దాని తర్వాత ఒక రెడ్, ఒక వైట్ వేసుకుంటాం. ఇంకా ఫినిషింగ్ అండి, ఇంకో 2 బీడ్స్తో కంప్లీట్ అవుద్ది. చూడండి, ఇంకో 2 బీడ్స్ అయితే వేసాం. మనకి 3 లైన్స్ కంప్లీట్ అయ్యాయి. మనకి మధ్యలో హార్ట్ షేప్ అయితే వచ్చింది. మనకి బార్డర్లో వైట్ అయితే ఉందండి, రెడ్ వైట్. ఇది కొంచెం స్మాల్ బీడ్స్ కాబట్టి మీకు కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు. జూమ్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి పెరల్ బీడ్స్ అవ్వటం వలన అది కొంచెం లైటింగ్కి కరెక్ట్గా కనిపించట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. చూడండి, ఇలా సేమ్ ఆల్రెడీ ఒక పార్ట్ అయితే చేసి ఉంచాను. చూడండి, వైట్లో బాగా కనిపించట్లేదు కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుద్ది. బ్లూ కలర్ పైన ఇలా అన్నమాట 2 పార్ట్లు అయితే అల్లుకోండి. ఇదైతే చాలా చిన్న సైజులో వస్తుంది, స్మాల్ సైజ్, చాలా బాగుందండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది లుక్ అని అయితే చెప్పండి. చూడండి, ఇలా మనం సైడ్స్ ఉంటాయి కదండి, ఆ బీడ్స్ని ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ 4 బీడ్ మెథడ్లో అయితే జాయిన్ చేసుకోవాలి అంతే.
చూడండి ఇట్లా మనం ఇటువైపు పార్ట్లోంచి అంటే పార్ట్ 1 నుంచి ఒక బీడ్ తీసుకుంటాం. అలానే ఒక పూసనైతే ఎక్కించుకొని మళ్ళీ పార్ట్ 2 నుంచి అయితే ఒక బీడు, తర్వాత ఇంకొక బీడ్ ఎక్కించుకుంటాం. అలా చూస్తున్నారు కదా, మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ కొంచెం వీడియో చూసేటప్పుడు మీకు కంఫర్ట్గా ఉండకపోయి ఉండొచ్చు, నేను చూసుకోలేదండి. ఎడిటింగ్లో అయితే ఇది కొంచెం ఖాళీగా అయితే వచ్చేసింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనేంటంటే వాయిస్ ఇచ్చే టైంలో చూసుకున్నాను అనమాట. వాయిస్ ఇచ్చే టైంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి దీన్ని ఎడిట్ చేసి చాలా కష్టం కదా, అందుకనే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఈ పర్స్ నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ బీడ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి మళ్ళీ మనం వీడియోని అయితే చూద్దాం. చూడండి ఇలా మనం ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ 3 వైపులో అయితే కలుపుకుంటాం పర్స్ని. 3 వైపులు కలిపిన తర్వాత ఒకవైపు అయితే ఖాళీ ఉంచుకుంటాం, అది ఫ్రంట్కి అండి. ఓకేనా, ఇలా 4 బీడ్ మెథడ్ అది స్టార్టింగ్ మెథడే కదా, అందరికీ తెలిసిందే. బీడ్ వర్క్ చేసేవాళ్ళు చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇది. మనకి ఇది కీ చైన్కి, పిల్లలు ఇంకా మనకి హ్యాండ్ బ్యాగ్స్కి కూడా చాలా బాగుంటుందండి. హ్యాండ్ బ్యాగ్స్కి, స్కూల్ బ్యాగ్స్ అంటే అలౌ చేస్తే పిల్లలు సరదాగా ఫీల్ అవుతారు కదా, అందుకని స్కూల్ బ్యాగ్స్కి కూడా మనం వేయొచ్చు. దీనిలోనే మనం లెటర్స్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రెడ్ అంటే 2 కలర్స్ ఎలా యూజ్ చేసాం కాబట్టి లెటర్స్తో కూడా మనం బ్యాగ్ తయారు చేసి అలా పిల్లలకి మనం బ్యాగ్స్కి, లేకపోతే మనకి లంచ్ బాక్స్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, దానికైనా మనం దీన్ని హ్యాంగ్ చేసామనుకోండి, ఇంకా పిల్లలకి ఈజీగా వాళ్ళ నేమ్తో ఉంటుంది కాబట్టి ఈజీగా కనిపెట్టగలరు అనమాట. సేమ్ దొరుకుతాయి కదా ఒక్కొక్కసారి. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా అన్ని వైపులు కంప్లీట్ అయిన తర్వాత కొన్ని బీడ్స్ని అయితే నేను ఎక్కించుకున్నాను, అది మీ ఇష్టం. నేనేంటంటే చాలా లెంత్ లేకుండా షార్ట్గా ఉండేటట్లు కొన్ని బీడ్స్ అయితే ఎక్కించానండి, చాలా బాగుంది. చూడండి కాకపోతే ఇక్కడ ఒకటి అయితే ఉంది చూడండి, ఒక కొంచెం సింపుల్ లాజిక్ ఏంటంటే మనం బీడ్స్కు ఎటువైపు నుంచి ఇక్కడ చూడండి 4mm బీడ్స్ ఉన్నాయి కదా, సారీ ఈ 4 బీడ్ మెథడ్ ఉంది కదా, మనం ఎటువైపు నుంచి అయితే దారాన్ని ఫస్ట్ తీసుకున్నామో అటు కాకుండా రివర్స్ నుంచి అయితే మళ్ళీ దారాన్ని అయితే తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి హ్యాండిల్ ఉంది కదా, మనం ఇప్పుడు వేసిన హ్యాండిల్ మనకి కరెక్ట్గా సెంటర్లో ఉండేటట్లయితే వస్తుంది. ఓకేనా, అక్కడే ముడి పెట్టకుండా ఇంకో 2 బీడ్స్ వెనక్కి అయితే తీసుకోండి. నేను ఆల్రెడీ 3-4 డిజైన్స్ అయితే చూపించాను, కాకపోతే ఇలా ఘాటు వేయడం అవి చూపించలేదండి. చూడండి ఇలా 2 బీడ్స్ వెనక్కి వచ్చిన తర్వాత ఇలా ఘాటు వేసుకొని అంటే ముడి వేసుకొని ఇంకో 2 బీడ్స్ లోపల నుంచి అయితే దారాన్ని తీసుకెళ్ళి మనం అక్కడైతే కట్ చేసుకుంటాం అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం ముడి ఎక్కడ వేసామని, దారం ఎక్కడితో కట్ అయిందనే విషయం అయితే అర్థం కాదు. అలా మీరు ముడి ఎక్కడ ఉందని తెలియకుండా వేసారంటే మీకు వర్క్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. కొంచెం బాగా లాగి మనం కట్ చేసామనుకోండి మనకి దారం కనిపించకుండా ఉంటుంది. ఓకేనా, చూడండి కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది కదా క్యూట్గా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.